ఇక రెండో ఉపమానం మనం చూద్దాం. ద్రాక్ష తోట యజమానుడు. ఇంకొక ఉపమానం వినండి. ఇంటి యజమానుడు ఒకడు ద్రాక్ష తోట నాటించాడు. దాని చుట్టూ కంచె వేయించాడు. అందులో ద్రాక్ష తొట్టి తొలిచి కావలికి గోపురాన్ని కట్టించాడు. ఆ తరువాత కాపులను దానికి గుత్తకిచ్చాడు. వేరే దేశానికి వెళ్ళిపోయాడు. పండ్ల కాలం దగ్గరకు రాగానే పండ్లలో తన భాగము చెమ్మని తన దాసుల్ని ఆ కాపుల యొద్దకు పంపాడు. కాపులు ఆ దాసులను పట్టుకొని ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, ఇంకొకరి మీద రాళ్ళు రువ్వారు. మరలా అతడు మొదటి కన్నా ఎక్కువ మంది దాసుల్ని పంపాడు. కాపులు వీరిని కూడా అలాగే చేశారు. చివరకు నా కుమారుని గౌరవిస్తారు అనుకొని తన కుమారుణ్ణి వారి దగ్గరకు పంపాడు. ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని ఆస్తి తీసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకొని ఆయన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏం చేస్తాడు అని ప్రశ్నించాడు దేవుడు. అందుకు వారు ఆ దుర్మార్గుల్ని ఘోరంగా చంపేసి పంటకాలంలో తనకు రావాల్సిన భాగం తనకు ఇచ్చే ఇతర కాపులకు ద్రాక్ష తోటను కౌలుకి ఇస్తాడు అని ఆయనతో చెప్పారు. యేసు వారిని చూచి, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తొలరాయి అయ్యింది. ఇది ప్రభు వలననే కలిగింది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనే మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదువులేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ దగ్గర నుండి తీసివేసి దాని ఫలాలు ఇచ్చే జనులకు ఇయ్యబడుతుందని మీతో చెప్పుచున్నాను అని ప్రభు ఈ ఉపమానాన్ని ముగించాడు.